సో, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు హరీష్ కంటెంట్ హబ్ ఛానల్. సో, సూన్ మేము ఇదే వీడియోస్‌ని కన్నడ పీపుల్స్ కోసం కన్నడలో కూడా స్టార్ట్ చేయబోతున్నామండి. ఇదే ఛానల్‌లోనే సెపరేట్‌గా ప్లేలిస్ట్ క్రియేట్ చేసి కన్నడ, తెలుగులో వస్తుందన్నమాట. ఇది టోటల్‌గా 30 డేస్ కోర్సు. సో, మేము ఇంకా ఫర్దర్‌గా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తామండి. సో, చాలా మందికి కొత్త వాళ్ళు ఉండొచ్చు మీలో. మా ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చి ఉంటే గనక మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్ యూ తెలియజేస్తూ, అసలు యూఎస్ హెల్త్ కేర్‌లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి చూస్తే అండి, ఏ కంపెనీ అయినా తీసుకుంటుంది. ఎంఎన్‌సి నుంచి స్టార్టింగ్ వరకు హెల్త్ కేర్ ఎక్కడైతే ఉందో దాంట్లో మనకు కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయండి. లైక్ బిల్లింగ్ మెయిన్‌గా ఏ కంపెనీలో అయినా ఎక్కువగా చూస్తే మనం బిల్లింగ్, ఏఆర్ కాలింగ్, క్లయింట్స్, చార్జ్ ఏంటి, ఇంకా కోడింగ్ రిలేటెడ్ ఉంటాయండి. సో, ఇవి హెల్త్ కేర్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్ రోల్స్ అన్నమాట. మీరు నౌకరీలో కానీ ఎక్కడైనా సెర్చ్ చేసుకోండి. ఏఆర్ కాలింగ్ అని కొట్టండి. సో మెనీ జాబ్స్ ఉంటాయి. కాబట్టి అందరూ ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు, కెరియర్ వాళ్ళు షిఫ్ట్ అవ్వాలనుకున్న వీటిలో దేనికైనా, లేకపోతే మీరు ఫ్రెషర్‌గా ఇప్పుడే డిగ్రీ అయిపోయింది. ఇప్పుడే మీది ఏదో అయిపోయింది కోర్స్. మీరు ఇమ్మీడియేట్‌గా రావాలి జాబ్‌లో అన్నా. సో, ఇది వీడియోస్ మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే సో, ఇంటర్వ్యూ రిలేటెడ్ మీకు ఈజీ అవుతుందన్నమాట. నాలెడ్జ్ రిలేటెడ్. ఎందుకంటే, ఈ నాలెడ్జ్ ఇవ్వాలి బయటంటే చాలా వరకు 30,000-40,000 వరకు చార్జ్ చేస్తున్నారండి బేస్డ్ ఆన్ ఇష్యూ. అలాంటిది మేము సర్విస్ ఓరియెంటెడ్‌గా మేము యూట్యూబ్ ద్వారా ఫ్రీగా అందిస్తున్నాం మీకు. సో, మీరు ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తూ మనం టాపిక్‌లోకెళ్ళిపోదామండి. సో, ఈరోజు ఇంట్రడక్షన్ గురించి తెలుసుకున్నాం. ఆర్‌సీఎం సైకిల్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు కొన్ని బేసిక్స్ తెలుసుకోవాలి. ఎందుకంటే, ఫస్ట్ కొన్ని డేస్ బేసిక్సే ఉంటాయండి. ఈ బేసిక్స్ రిలేటెడ్ ఐడియా ఉంటే మనం డెప్త్‌గా ఎళ్ళొచ్చన్నమాట. ఫౌండేషన్ లైక్ పునాది లాగిది. ఈరోజు మనం యూఎస్ హెల్త్ కేర్‌లో బేసిక్ కాన్సెప్ట్ మనం తెలుసుకుందామండి. యూఎస్ హెల్త్ కేర్‌లో బేసిక్ కాన్సెప్ట్ అన్నమాట. ఇవి ఇంటర్వ్యూకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంటర్వ్యూలో మీకు అడిగే ఛాన్సెస్ ఉంటుందండి చాలా వరకు. సో, స్కిప్ చేయకుండా క్లియర్‌గా వినండి. ఇప్పుడు నేనిక్కడ మీకు అర్థం కావడానికి యూఎస్, మన ఇండియాని ఎగ్జాంపుల్ తీసుకున్నానండి. ఇప్పుడు మన ఇండియాలో మనకి ఏదైనా ఫీవర్ వస్తే ఏదొచ్చినా కానీ మనం డైరెక్ట్‌గా వెళ్తాం. మనకు కావాల్సిన మెడికేషన్స్, ట్రీట్మెంట్ తీసుకుంటాం. బట్ ఫారిన్స్‌లో అలా కాదండి. వాళ్ళకి ఇన్స్యూరెన్స్ అనేది ఉంటుంది. ఆ ఇన్స్యూరెన్స్ రిలేటెడ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారనమాట. సో, అక్కడ ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ఆర్‌సీఎం సెకండ్ వీడియోలో. అలా ప్రాసెస్ అనేది ఉంటుందండి. ఇప్పుడు ఇవన్నీ మీకు ఇంటర్వ్యూలో చాలా వరకు అడుగుతారు బేసిక్ క్వెషన్స్. ఇవి బాగా వినండి. సో, ఇక్కడ చూడండి. ఫస్ట్ యూఎస్, ఇండియాకి కంపారిజన్ చేసుకుంటే అక్కడ యూఎస్‌లో ఇన్సూరెన్స్ అనేది చాలా మ్యాండేటరీ. ఇక్కడ మనకు తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. అంత మ్యాండేటరీ అయితే కాదండి. తర్వాత ఈ యూఎస్‌లో మనకి ఇక్కడ ఆధార్ కార్డ్ ఎలా అయితే ఉందో అక్కడ యూఎస్‌లో ఎస్ఎస్ఎన్ నంబర్ అనేది ఉంటుందండి. సో, ఈ ఎస్ఎస్ఎన్ నంబరు ప్రతి ఒక్క దానికి లింక్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు మన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్‌కి, ఓటర్ కార్డ్‌కి ప్రతి ఒక్క దానికి లింక్ ఎలా చేస్తున్నారో, ఒక ఆధార్ నంబర్ కొడితే దాదాపు మన డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇన్సూరెన్స్‌కి ఎక్కడ పోయినా ఆధార్ కార్డ్ లింక్. అలా అమెరికాలో కూడా ఎస్ఎస్ఎన్ నంబర్ లైక్ ఆధార్ ఇది ఎన్ని డిజిట్స్ ఉంటుందంటే 9 డిజిట్స్ ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో అడుగుతారు. సో, ఎస్ఎస్ఎన్ నంబర్ అంటే సోషల్ సెక్యూరిటీ నంబర్ అన్నమాట. సో, ఎన్ని డిజిట్స్ ఉంటుందంటే 9 డిజిట్స్. సో, ఇది గుర్తుపెట్టుకోండి. నోట్ చేసుకొని పెట్టుకోండి. సిమిలర్ టు ఆధార్ కార్డ్. అన్ని ఇన్సూరెన్స్ ఉన్నా కానీ ఆధార్ నంబర్‌తో మనకి ఇక్కడ ఎలా అయితే లింక్ చేస్తారో అక్కడ సిమిలర్‌గా ఎస్ఎస్ఎన్ నంబర్‌తో లింక్ చేస్తారండి. ఓకే. ఇప్పుడు మనకింకా తెలుసు. మనకిక్కడ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎలా ఉంటాయో అలా యూఎస్ టర్మినాలజీలో ఫెడరల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అంటారండి. ఫెడరల్ గవర్నమెంట్ నథింగ్ బట్ మన ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ నథింగ్ బట్ మన ఇండియాలో కూడా స్టేట్ గవర్నమెంట్. సో, ఇక్కడ ఆహ్, ఫెడరల్ గవర్నమెంట్‌కి ఇన్సూరెన్స్ నేమ్ ఏదొస్తుందంటే అంటే చాలా ఉన్నాయి. లైక్ అంటే నేను సిమిలర్‌గా ఎగ్జాంపుల్ కొన్ని తీసుకున్నాను. కొన్ని గవర్నమెంట్ ప్లాన్స్ ఉంటాయండి. ఇది జస్ట్ బేసిక్ ఐడియా కోసం. గవర్నమెంట్ ప్లాన్స్ ఏంటి అంటే ఫెడరల్ గవర్నమెంట్‌లో మెడికేర్ అండి. మెడికేర్ అంటారు దీన్ని. సో, 65 ఇయర్స్ అబోవ్ ఏజ్ ఉంటేనే ఈ మెడికేర్ ప్లాన్స్ అనేది వర్తిస్తుందన్నమాట. తర్వాత స్టేట్ గవర్నమెంట్‌లో వచ్చేసి
మెడికేడ్ అండి. 65 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి ఈ మెడికేడ్ అనేది వస్తుంది. ఇది యూఎస్‌లో. మన ఇండియాలో చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్‌లో ఈఎస్ఐ అన్నమాట. ఈఎస్ఐ తెలుసు. ఈఎస్ఐ ఎక్కడికి పోయినా కూడా ఆల్ ఓవర్ సెంట్రల్ వరకు చెల్లుతుంది. ఇంకా స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటే ఆరోగ్యశ్రీ. ఇప్పుడు మన ఇండియాలో ఆరోగ్యశ్రీ మీరెక్కడో వెళ్లి ముంబైలో, ఢిల్లీలో ఎక్కడో చేయించుకుంటారంటే చెల్లుతుందా? మన ఏపీలో ఆరోగ్యశ్రీ కానీ, తెలంగాణలో ఆరోగ్యశ్రీ చెల్లదు. కదా! సో, అలాగే అక్కడ స్టేట్‌లో వచ్చేస్తే మెడికేడ్ అండి. ఆ మెడికేడ్ ప్లాన్ ఉంది. మెడికేడ్ ప్లాన్ తీసుకొని అతను ఎక్కడో వెళ్లి సమ్ అదర్ దగ్గర చేసుకుంటాను అంటే, అది ఔట్ ఆఫ్ స్టేట్ కిందకొస్తుందన్నమాట. దానికి మళ్ళీ సెపరేట్ ప్రొసీజర్ ఉంది. సో, అది చెల్లదనమాట. సో, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ మెడికేర్ అని అడుగుతారు క్వెషన్. మెడికేర్ అంటే ఇది గవర్నమెంట్ ఇన్స్యూరెన్స్ ప్లాన్. 65 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి వస్తుందనమాట. మెడికేడ్ 65 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకొస్తుంది. ఇది స్టేట్ గవర్నమెంట్. దీని గురించి ఫర్దర్‌గా నేను ఎక్కువగా మాట్లాడతాం మనం. ఇవి బేసిక్స్. అండ్ ట్రైకేర్. సో, ట్రైకేర్ అంటే ఇది ఎవరికంటే యూనిఫార్మ్ వాళ్ళకి వస్తుందండి. ఇది ట్రైకేర్ అనేది ఇన్సూరెన్స్. సో, యూనిఫార్మ్ అంటే మన ఇండియాలో చూసుకుంటే లైక్ పోలీస్ డిపార్ట్‌మెంట్, మిలిటరీ వీళ్ళుంటారు కదా! అలా అక్కడ స్టేట్స్‌లో కూడా యూనిఫార్మ్ రిలేటెడ్ జాబ్స్ ఉంటాయి కదా! మిలిటరీ, పోలీస్ వాళ్ళకి. వాళ్ళకి ట్రైకేర్ అనే ఇన్సూరెన్స్ వస్తుందండి. ట్రైకేర్. మన ఇండియాలో చూసుకుంటే సీజీఐఎస్ ఇస్తారన్నమాట మన ఇండియాలో. సీజీఐఎస్. అక్కడ ట్రైకేర్. ఇంకా సరే రిటైర్డ్ అయిన వాళ్ళకి, జాబ్ చేసి రిటైర్డ్ అయిన వాళ్ళకి అంటే చాలా వరకు ఉన్నాయి. మీకు అర్థం కావడానికి నేను చాంపవ యూజ్ చేస్తున్నాను. సో, చాంప అనేసి ఇది జస్ట్ ఇంకా చాలా ఉన్నాయి. మీకర్థం. ఓకే. సో, ఇది బేసిక్ మీకు అర్థమైందనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఇది ఎలా వర్క్ అవుతుందనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు నార్మల్‌గా మన ఇండియాలో మనకి ఫీవర్ వచ్చిందనుకో, మనం డైరెక్ట్‌గా హాస్పిటల్‌కో, మెడికల్ స్టోర్‌కో వెళ్తాం. మెడికేషన్స్ కావాల్సింది తీసుకుంటాం. బట్ యూఎస్‌లో అలా కాదండి. ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నాడు. ఏ అనే పర్సన్. ఏ అనే పర్సన్‌కి ఇక్కడ ఫీవర్, కోల్డ్, బాడీ పెయిన్స్ ఉన్నాయన్నమాట అతనికి. ఏ అనే పర్సన్‌కి ఫీవర్, కోల్డ్, బాడీ పెయిన్స్ ఉన్నాయి. సో, అతను డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. వెళితే ఇప్పుడు సరే డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు అన్నిటికి కలిపి టాబ్లెట్స్ ఇచ్చారు. అక్కడ ప్రొసీజర్ ఉంటది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు? ట్రీట్మెంట్ చేస్తారు. లైక్ ఆహ్, ఇంజెక్షన్ వేయడం, ఆ సర్వీస్ ఇవ్వడం అంటే ఏదైనా సర్వీస్ సెలైన్ ఇవ్వడం, లేదా ఏదైనా ట్రీట్మెంట్ చేయడం. కొన్ని సర్వీస్ ఉంటాయి. ఇంజెక్షన్, టాబ్లెట్ తర్వాత ఏదైనా టెస్టింగ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. టెస్ట్స్ ఇవన్నీ. సో, ఈ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు టాబ్లెట్స్ అన్నా కూడా ఒకటే టాబ్లెట్ ఇవ్వడు. ఫీవర్‌కి ఒకటిస్తాడు, కోల్డ్‌కి ఒకటిస్తాడు, బాడీ పెయిన్స్‌కి ఒకటిస్తాడు. అలాగే ఇంజెక్షన్స్, గ్లూకోజ్ సో, అది టెంపరేచర్ చెక్ చేయడం ఇవన్నీ ఉంటది. సో, వాటినన్నిటిని ఆ ప్రాసెస్‌ని ఏమంటారు? మనకి ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ అన్నమాట. లైక్ ట్రీట్మెంట్ ప్రొసీజర్. దాన్ని సర్వీసెస్ అంటారు. ఇట్ మీన్స్ ట్రీట్మెంట్ ప్రాసెస్‌ని ఏమంటారంటే సర్వీసెస్. ఓకే. సర్వీసెస్ అంటారండి. ఇప్పుడు ఇన్సూరెన్స్ చెకింగ్ చేస్తే ఇన్సూరెన్స్ అనేది యెస్ ఉంటుంది. ఈ బెనిఫిట్స్ ఎలా వర్కౌట్ అవుతాయి ఏంటి అనేది అది మళ్ళీ ఫర్దర్‌గా మనం డిస్కస్ చేద్దాం. ఇది బేస్డ్ ఆన్ ప్లాన్ అండి. ఇప్పుడు ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ అండ్ బెనిఫిట్స్ అండి. సో, ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఉంటాయి. ఒకటి ప్రైవేట్ ఆర్ కమర్షియల్, రెండోది గవర్నమెంట్ 2 ఉంటాయండి. ఇప్పుడు ఎందుకంటే మనకు కూడా ఆహ్, మన కంట్రీలో కూడా చూసుకుంటే ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎలా ఉన్నాయో గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఉంటాయండి. ఎందుకంటే అందరూ ప్రైవేట్ అఫోర్డ్ చేయలేరు. సో, ఇక్కడ ఈ కామన్ టర్మినాలజీ మనకి ఎక్కడైనా వినిపించేసి డిడక్టబుల్, కోపే, కోఇన్సిడెన్స్, ఓఓపీ. కామన్ టర్మినాలజీ హెల్త్ కేర్‌లో ఇంటర్వ్యూలో అడిగే క్వెషన్స్ వాట్ ఈస్ డిడక్టబుల్? డిడక్టబుల్ అంటే నేను ఇంట్రడక్షన్ వీడియోలో డిస్కస్ చేస్తాం. ఇదొక అమౌంట్ అన్నమాట. ఫిక్స్డ్ డాలర్ అమౌంట్. వన్స్ ప్రీమియం మెంబర్‌షిప్ అమౌంట్ అని కూడా అనొచ్చు. వన్స్ ఆ డిడక్టబుల్ మెట్ అవుతేనే అతను ఫర్దర్‌గా ఇన్సూరెన్స్‌కి కంపెనీ పే చేయడం స్టార్ట్ చేస్తది. ఫస్ట్ ఆ డిడక్టబుల్ ఎంతైతే ఉందో అంత పే చేయాలి. ఆఫ్టర్ ఇన్సూరెన్స్ కంపెనీ పే చేయడం స్టార్ట్ చేస్తుందండి డిడక్టబుల్. నెక్స్ట్ కోపే అంటే లైక్ ఓపీ అన్నమాట ఇది. కోపే మెన్స్ అంటే లైక్ ఓపీ. ఎప్పుడైతే మనం విజిట్ చేసినప్పుడు 200, 300 డాక్టర్ ఫీస్ తీసుకుంటామో అలా కోపే అది మెంబరే కట్టుకోవాలి. ఇంకా ఇన్సూరెన్స్ అంటే ఇంకా అది షేరింగ్ ఉంటుంది. బేస్డ్ ఆన్ అతని ప్లాన్‌లో తీసుకున్నట్లు
బేస్డ్ ఆన్ ప్లాన్ లైక్ 60-40 60 ఇన్సూరెన్స్ దాని తర్వాత 40 మెంబర్ కట్టుకోవాలి లేదా 70 30 లేదా సమ్ టైమ్స్ 50 సమ్ టైమ్స్ కొన్ని ఫుల్ గా 100% ఇన్సూరెన్స్ కంపెనీని బేర్ చేయలేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ప్లాన్. ఓకే, కో ఇన్సూరెన్స్ అంటారు ఇది. ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ అండ్ మెంబర్ అనేది షేర్ చేసుకుంటాడు. సో ఇక్కడ గవర్నమెంట్ లో చూసుకుంటే ఏంటంటే అండి, ఇవన్నీ అవుట్ ఆఫ్ పాకెట్ అంటే మెంబర్ ఖర్చు పెట్టుకుంటేనే తర్వాత ఇన్సూరెన్స్. సో ఇవి చాలా లోగా ఉంటాయండి. ఆన్ ప్రైవేట్ సైడ్ చూసుకుంటే హైగా ఉంటాయి అన్నమాట. హైగా ఇక్కడ లోగా ఉంటాయి. బేస్డ్ ఆన్ ఈ ఇన్సూరెన్స్ ఈ ప్లాన్స్ బట్టి ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, ఇక్కడ 3 Ps కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో చాలా అడుగుతూ వాట్ ఈస్ మీన్ బై 3 Ps యూనో ఎక్స్‌ప్లెయిన్ పీస్ గురించి అడిగారనుకోండి, పేషెంట్, పేయర్, ప్రొవైడర్. లేకపోతే ఇది కూడా వాళ్ళు అడగొచ్చు. హూ ఈస్ ద పేషెంట్? హూ ఈస్ ద పేయర్? హూ ఈస్ ద ప్రొవైడర్? అని అడగొచ్చు ఇంటర్వ్యూ. సో, ఇక్కడ 3 పీస్ అడిగారనుకోండి గుర్తుపెట్టుకోండి. పేషెంట్, పేయర్, ప్రొవైడర్ అండి. పేషెంట్, పేయర్, ప్రొవైడర్. సో, పేషెంట్ ఎవరంటే ఎవరైతే ప్రాబ్లమ్ ఆర్ సిక్ ఏదైనా జ్వరము, ఏదైనా వ్యాధితో బాధపడుతున్నాడో అతన్ని పేషెంట్ అంటారు. ఇంకా పేయర్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నమాట పేయర్. ఎందుకంటే వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటే వాళ్ళు పే చేస్తారు కాబట్టి. ఇంకా ప్రొవైడర్ అంటే ఎవరైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో, ఇప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు ఎక్కడికెళ్తారు? హాస్పిటల్‌కెళ్తారు. ఏదైనా టెస్ట్ చేసుకోవాలంటే ల్యాబ్‌కెళ్తాం. బ్లడ్ టెస్ట్ ఇలా అన్నమాట. అండ్ అలాగే డయాగ్నోసిస్ లైక్ సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్. సో, ఇలా ఏవైనా ఉన్నా కూడా మనం ఇలా డయాగ్నోసిస్ సెంటర్స్‌కి ఇలా ల్యాబ్స్‌కి మనం వెళ్తాం కదా! అండ్ అలాగే డాక్టర్స్ వెళ్తాం. ఈ విధంగా 3 పీస్ కాన్సెప్ట్ పేయర్, ప్రొవైడర్, పేషెంట్. ఈ 3 పీస్ కాన్సెప్ట్. అండ్ ఇవి ఇంటర్వ్యూస్‌లో మీకు చాలా వరకు అడుగుతా ఉంటారండి. ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, మీరు గుర్తుపెట్టుకోండి. మర్చిపోకండి. గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ ఓకే. ఇక్కడి వరకు మీకు క్లియర్. ఇవన్నీ ఓఓపీ, డిడక్టబుల్ ఇవన్నీ మెడికేర్ అంటే ఏంటి? ఎస్ఎస్ఎన్ నంబరు. సో, ఇవన్నీ మీకు అడుగుతారు ఇంటర్వ్యూలో. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడి వరకు హోప్ క్లియర్ అనుకుంటున్నాను. మీకు ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, మరి ఇప్పుడు ఇ ఇవన్నీ ఇదంతా ప్రాసెస్ జరగాలి అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావాలి. కరెక్టే కదా! ఇప్పుడు మనకి ఒక ఆర్గనైజర్‌గా జరగాలి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావాలి. సో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే ఎగ్జాంపుల్ మార్కెట్ ఏది చూసుకున్నా కానీ కన్స్యూమర్ కోర్ట్, కన్స్యూమర్ ప్రొటెక్షన్ రైట్స్. సో, ఇలా ఎలా అయితే ఉన్నాయో ఎగ్జాంపుల్ అలా ఇదంతా బాగా జరగాలంటే ఒకటుందండి. అది ఏంటంటే హిప్పా. మీకు అడగొచ్చు. వాట్ ఈస్ మీన్ బై హిప్పా అని అడగొచ్చు ఇంటర్వ్యూలో. సో, హిప్పా. హెచ్ఐపిపిఏ హిప్పా అన్నమాట. ఫుల్ హిప్పా. హిప్పా అంటే ఏంటి అంటే అండి, హెల్త్ హెల్త్ ఇన్స్యూరెన్స్ పోర్టబిలిటీ అండ్ అకౌంటబిలిటీ యాక్ట్. హిప్పా అంటే పోర్టబిలిటీ హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ అండ్ అకౌంటబిలిటీ యాక్ట్. ఓకే. హిప్పా. సో, 1996లో పాస్ అయిందన్నమాట ఇది. ఇది హిప్పా. సో, ఇదేంటంటే బేస్డ్ ఆన్ ఈ హిప్పా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పైనే ఈ ప్రాసెస్ మొత్తం జరుగుతూ ఉంటుందండి. ఓకేనా? హిప్పా అనేది ఇక్కడ. సో, ఇది యూఎస్ హెల్త్ కేర్ బేసిక్ కాన్సెప్ట్. ఫస్ట్ స్టార్టింగ్ మీకు కొన్ని బేసిక్స్ చెప్తాను స్టార్టింగ్. ఆఫ్టర్ మనం
నేను సెపరేట్‌గా కొన్ని ప్లే లిస్ట్ అనేది క్రియేట్ అవుతాయండి. దేనికంటే బిల్లింగ్‌కి సెపరేట్ ది క్లాసెస్, ఏఆర్‌కి సెపరేట్ క్లాసెస్, చార్జ్ ఎంట్రీకి, క్లయింట్స్‌కి సెపరేట్‌గా కొన్ని చేసేసి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్‌తో విత్ మంచి నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేయబోతున్నా. రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్‌తో విత్ గుడ్ ఎక్స్‌ప్లనేషన్‌తో చేయబోతున్నాను. మీకు ఫర్దర్‌గా మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీరు ఇమ్మీడియేట్‌గా ఇప్పుడు అయిపోయింది. ఇమ్మీడియేట్‌గా ఈ వీడియోస్ చూసుకొని మీరు నౌకరీలో సెర్చ్ చేసుకొని హెల్త్ కేర్ సెక్టార్స్‌లో మీరు జాబ్ చేసుకోవచ్చు. సో, దీనికి మీ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ అయితే ఈజీ అవుతుంది. ఇంకా డిగ్రీ ఏదైనా నాన్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ అయినా కూడా వస్తాయి. మీకు బట్ సబ్జెక్ట్ అనేది ఇంపార్టెంట్ అండి ఇక్కడ. సో, మీరు వీడియోస్ స్కిప్ చేయకుండా చూసి నాలెడ్జ్ తీసుకొని జాబ్స్ రిలేటెడ్ కావాలన్నా కూడా నేను నా ఛానల్‌లోనే పోస్ట్ చేస్తాను. అసిస్ట్ చేస్తాను. సో, మీరు చేయాల్సిందల్లా ఇదింత ఇన్ఫర్మేషన్ మీరు నోట్స్ రాసుకొని ప్రిపేర్ అయ్యి, ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకోసం మళ్ళీ నేను వీడియోస్ చేస్తున్నాను తప్పకుండా. అండ్ అలాగే మీరొకటి చూసి వెళ్ళకుండా దీన్ని మీ ఫ్రెండ్స్, మీ బంధువులకి ఎవరికైనా నీడ్ ఉన్న వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుందండి. ఓకేనా? దట్స్ ఆల్ అండి టుడే. నెక్స్ట్ క్లాస్‌లో మరొక టాపిక్‌తో వస్తాను మీ ముందుకి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.